ఈ వారాహి నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా మీ ఆధ్వర్యంలో చేసే వాళ్ళకి, దీక్షలు తీసుకునే వాళ్ళకి ఏం చేస్తుంటారు మీరు? ఏ కార్యక్రమాలంటే మీ హ్మ్. పూజా ఈ కార్యక్రమాలు? వారాహి నవరాత్రుల్లో మొదటగా కుంకుమార్చన అనేది నిర్వర్తిస్తాము. ఓకే. ప్రతి ఒక్కరు కూడా ఆన్‌లైన్ ద్వారా చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ ద్వారా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇబ్బందేం ఓకే. లేదు. కుంకుమార్చన పూజ ఉంటుంది. అమ్మవారికి ఆవరణ పూజ అనేది చేస్తాము. అంటే మనకి నవావరణ పూజ ఎలా ఉంటుందో దీంట్లోనే అమ్మవారికి ఆవరణ పూజ అనేది చేస్తాము. తర్వాత వారాహి అమ్మవారి యొక్క మూల మంత్రంతో చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మూల మంత్రాలు అందరూ చేయకూడదు. అవును. గురువులు మాత్రమే చేయాలి కాబట్టి అది విన్నా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఈ అమ్మవారి వారాహి అమ్మవారి ఆవరణ పూజలు చేయించుకోవడం ద్వారా కూడా అసలు అమ్మవారు ఈ కోరిక అనడానికి లేదు. అవును. అన్ని కోరికలు కూడా అమ్మవారు తీరుస్తుంది. ప్రతిరోజు కుంకుమార్చన అనేది ఖచ్చితంగా జరుగుతుంది అమ్మవారికి. ఓకే. సంప్రదించాల్సిన వాళ్ళు మామూలుగా అంటే డైరెక్ట్‌గా వచ్చి పార్టిసిపేట్ కూడా చేయొచ్చు. ఆన్‌లైన్ ద్వారా కూడా ఈ కుంకుమార్చన అవి చేసుకోవచ్చు. ఈ 9 రోజులు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి ప్రసాదం అనేది వాళ్ళకి చేరవేస్తాం. ఓకే. వాళ్ళ అడ్రస్ కూడా నోట్ చేసుకొని, ఈ కుంకుమ, తర్వాత అమ్మవారికి సంబంధించింది కాయిన్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా వాళ్ళకి వేయడం అనేది జరుగుతుంది. మామూలుగా కొంతమంది ఆవరణ పూజ కూడా చేయించుకుంటారు. ఘనంగా అనంటే మనం పంచమి రోజు బాగా ఘనంగా ఈ ఆవరణ పూజ, తర్వాత 9దో రోజు కూడా పెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఆవరణానికి సంబంధించిన పూజ. ఈ ఆవరణ పూజ ఏంటి అంటే మనం అమ్మవారిని చేరుకోవడమే. నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఈ నవావరణ పూజలో అమ్మవారిని ఎలా చేరుకుంటామంటే, ఈ వారాహి అమ్మవారికి కూడా ఆవరణ పూజ ఉంటుంది. అంటే శ్రీచక్రంలోనే అమ్మవారు ఉంటారు. వారాహి హ్మ్. అమ్మవారు ఉంటారు. ఈ శ్రీచక్రంలో ఉన్న వారాహి అమ్మవారికి కూడా సెపరేట్‌గా ఆవరణ పూజ అనేది ఉంటుంది. ఓకే. ఇలా ప్రతిరోజు ఆవరణ పూజ అనేది జరిపిస్తాము. తర్పణాలనేటివి వదులుతాము. ఇంకా కుంకుమార్చన, అభిషేకాలు యథావిధిగా జరుగుతాయి ఈ 9 రోజులు. అంటే డైరెక్ట్‌గా వచ్చిన వాళ్ళకి వెంటనే ఇచ్చేస్తాం కుంకుమ అది. కొంతమంది 9 రోజుల తర్వాత తీసుకునే వాళ్ళుంటారు. ప్రతిరోజు కుంకుమార్చన చేయించుకొని లాస్ట్ రోజు 10వ రోజు తీసుకుంటారు. అలాంటి వాళ్ళు దూరంగా ఉండే వాళ్ళకి కూడా కొరియర్ అనేది చేయబడతాం.